హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఆడవాళ్ళు మా చేతిలో ఒక్క రూపాయి కూడా డబ్బు లేదు అని అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు మనం తగ్గించుకుంటే మాత్రం చేతి నిండా డబ్బులేనండి. ఒక్క రూపాయి కూడా డబ్బులు లేదు, అన్నిటికీ మా వారినే అడగాలి. సో వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతుంది అని చాలామంది బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయమని నేనైతే అడగడం లేదండి. చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి. సో అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఎప్పుడూ ఉండదండి. అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు దగ్గర డబ్బులు అయితే ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉందంటే వాళ్ళు ఉంచుకోలేరు, అసలు ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో వాళ్ళకే ఇచ్చేస్తుంటారు. పిల్లల బర్త్డేలు ఉన్నా వీళ్ళ డబ్బులే వాడేస్తారు. ఏదైనా అవసరం ఉందన్నా వీళ్ళ డబ్బులే ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. సో వీడియోలోకి మనం వెళ్ళిపోయినట్లయితే, సరుకులు అండి. ప్రతి నెల మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి. ఎగ్జాంపుల్గా ఒక 3,000 రూపాయల సరుకులు అవుతున్నాయి అని అనుకున్నప్పుడు మనము అందులో నుంచి 2,500 రూపాయలు మాత్రమే సరుకులను తీసుకొని 500 రూపాయలను మనం మిగిలించుకోవాలండి. ఇది కూడా మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయకూడదు, హ్యాండ్ తీసుకొని వెళ్ళాలండి. ప్రతి నెల మనము ఒక 3,000 సరుకులు కానీ తీసి పక్కన పెట్టుకొని ఆ 3,000లో నుంచి 2,500 రూపాయలు మాత్రమే తీసుకొని వెళ్ళి ఇంకా 500 మనం ఇంట్లోనే పెట్టి వెళ్ళాలండి. అలా పెట్టి వెళ్ళగలిగితేనే మనము ఈ డబ్బులతోనే సరుకులు తెచ్చుకోగలమండి. అలా పెట్టకుండా మనము అంత చేతిలో పెట్టుకొని ఈ 3,000 రూపాయలు చేతిలో పెట్టుకొని వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఒక్క రూపాయి కూడా మిగలదు. సో సరుకులకు వెళ్ళే వాళ్ళు, ఒకవేళ మీ హస్బెండ్ తెస్తూ ఉంటే సరుకులు, ఈ మంత్ నుంచి సరుకులు తెచ్చే విషయం నేను చూసుకుంటాను, నేను మేనేజ్ చేస్తాను అని మీరు అడగండి, మాట్లాడండి, రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ కొందరి ఇళ్లలో ఇలాంటివి నేనే చేస్తాను, నీకెందుకు అవసరమా అనేవాళ్ళు ఉంటారు. సో ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా చదువుకున్నాను కదా అంతో ఇంతో, సో నేను ఇలాంటి చిన్న చిన్న పనులు నేను చేయగలుగుతానులే, ఇంట్లో నాకు కూడా బోరు కొడుతుంది, ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మీరు మాట్లాడుకోండి. అలా మాట్లాడుకోగలిగితే మీ చేతికి సరుకులకు 3,000 రూపాయలు డబ్బులు ఇస్తే అందులో నుంచి 2,500 రూపాయలు మనము 2,500 రూపాయలు మాత్రమే సరుకులు తెచ్చుకొని 500 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫోన్పేలు వాడకుండా ఉండాలండి. ఫోన్పేలు మనం చాలా చాలా తక్కువగా యూస్ చేయాలి. మీకు వీలైతే ఈ ఫోన్పే గూగుల్ పే యాప్నే డిలీట్ చేయండి. అసలు అవసరమే లేదండి. నాకు తెలిసి అయితే ఏదన్నా అవసరం ఉందంటే ఇంట్లోనే మన దగ్గర 500 ఉంటుంది కదా, ఆ 500తోనే మనము మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోన్పేలు ఉండడం వలన డబ్బులు అయితే అస్సలు ఎట్లా అయిపోతుందోనండి. ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది, లెక్క లేదు, జమ లేదు, జవాబుదారీతనం అనేదే లేకుండా అయిపోయిందండి. సో ఈ ఫోన్పేలను వాడడం పూర్తిగా తగ్గించండి. ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా అండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చాలా యాప్లు ఉన్నాయండి. యాప్లలో ఇంట్లో ఖాళీగా కూర్చొని అలా మొబైల్ తీసుకొని స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకేమవుతుంది, ఏదో ఒకటి నచ్చుతుంది. ఈరోజు బెడ్షీట్, రేపు కిచెన్ వేరు, ఎల్లుండి ఫుట్వేర్, ఇలా మనకు ఏదో ఒకటి నచ్చుతుంది. సారీ అండి, గొంతు కొంచెం పట్టేసినట్లయింది. అలాంటప్పుడు మనము తీసేసుకుంటాం. సో అలా కాకుండా మనము ఈ ఆన్లైన్ షాపింగ్ను తగ్గించాలండి, పూర్తిగా తగ్గించాలి. ఈ యాప్లు కూడా మనం డిలీట్ చేయగలిగితే మాత్రం మన చేతిలో ఎంతో కొంత డబ్బులు అయితే తప్పకుండా ఉంటుందండి. ఇంకా తర్వాత ఫాస్ట్ ఫుడ్ అండి. జొమాటో నుంచి చాలామంది ఈ మధ్యకాలంలో ఆర్డర్ పెడుతున్నారు. సో దయచేసి ఫాస్ట్ ఫుడ్ మానుకోండి. ఇవి హెల్తీకి కూడా అంత మంచిది కాదు. మీకు వీలైతే అదే డబ్బులను కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి, భర్తకు, పిల్లలకి. మనం కూడా తింటాము, చాలా బాగుంటుందండి.
మనకు డబ్బులు ఆదా అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ ఫాస్ట్ ఫుడ్ మానుకోవడం వలన కూడా మనకు కనీసం అంటే నెలకు ఒక 500 రూపాయలు అయితే మిగులుతుందండి. ఫాస్ట్ ఫుడ్ అంటే పానీపూరి, గోబీ, చికెన్ నూడిల్స్, మటన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఇలా ఉంటాయి కదండి. అవి ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు అయినా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటివి మానుకోండి. అలాంటివి మానుకోవడం వల్ల కనీసం అంటే 500 రూపాయలైనా మనకు సేవ్ అవుతుంది. ఇంకా తర్వాత షాపింగ్ అండి. శారీస్ అని చెప్పేసి, డ్రెస్సులు చెప్పేసి, నైటీలు అని చెప్పేసి ఒక్కొక్కరు ఇప్పుడు 1000 రూపాయల నైటీ అండి, 1200 రూపాయల నైటీలు. సో అవి ఏం చేస్తున్నాము, రోజంతా ఒంటి మీద అలానే పెట్టేసుకుంటున్నాము. ఈ శారీస్ వాట్సాప్లలో వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ షాపింగ్ మనకు అవసరమైతేనే తీసుకోండి, అనవసరంగా మాత్రం ఏవి తీసుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అండి. 1 గ్రామ్ గోల్డ్ మ్యాచింగ్ అని చెప్పేసి 1200, 2500, 3000 అలా ఉన్నాయండి. నిజంగా ఈ 1 గ్రామ్ గోల్డ్వి చాలా కాస్ట్ అండి. మనం అనుకున్నంత తక్కువలో అయితే మనకు రావు, చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి కూడా మన దగ్గర ఉంటే ఒక చైనే వేసుకుందామండి, తాళి చైన్ ఒక్కటే, మనకేం ఇబ్బంది ఉండదు కదా. లేనిపోని ఆడంబరాలకు వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం వలన నష్టం తప్ప ఏం లేదు. దీని నుంచి మనం చాలా మటుకు డబ్బులను అయితే సేవ్ చేయొచ్చండి. ఇంకా మ్యాచింగ్ సెంటర్స్ అండి. ఈ మ్యాచింగ్ సెంటర్స్కు ఊరికి అలా వెళ్ళి చూసేద్దాంలే అంటే కనీసం అంటే 500 రూపాయలు ఈజీగా అయిపోతుందండి. ఏదైనా ఒక చీర ఫాల్ కని వెళ్ళామంటే అక్కడ ఉన్న బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్లు, హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు, ఇలా ఏవో టూత్ పిన్నులు, ఇవన్నీ మనము ఇంట్లో ఉంటే అలా అవసరం కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒక్కసారి మనం బయటికి వెళ్ళామంటే, మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళామంటే 500 రూపాయలు ఈజీగా అయిపోతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. దయచేసి ఈ మ్యాచింగ్ సెంటర్లకు వీలైనంత మట్టుకు వెళ్ళకుండా ఉండడమే బెస్ట్ అని నేను చెప్తానండి. ఇంకా తర్వాత వాచ్లు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, కొంతమందికి చాలా పిచ్చి ఉంటుందండి. సో ఒక వాచ్ ఉంటే ఓకే, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఓకే, ఒక పర్స్ ఉంటే ఓకే, కానీ ఇంట్లో ఎక్కడ చూసినా వాచ్లు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు ఎందుకండి? మనము ఎక్కడికైనా వెళ్తున్నామా, ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో ఇవి కూడా చాలా మటుకు తగ్గించుకోండి. ఫుట్వేర్ అండి. ఈ ఫుట్వేర్ కూడా నేను ఒక ఇంట్లో చూశానండి ఈ మధ్యకాలంలోనే. 12 జతల చెప్పులు ఉన్నాయండి. ఇందులో 6 జతల షూసు, 6 జతల చెప్పులు. ఏం అవసరం ఉందండి అంత పెద్దగా? ఒక జత తెగిపోయిన తర్వాత ఒకవేళ 2 జతలు పెట్టుకోండి, ఇంట్లోకి ఒక జత, బయటికి ఒక జత. అలా కాకుండా ఇంట్లో వేసుకొని ఒక జత, బయట వేసుకొని ఒక జత, ఆఫీస్ వేర్ ఒకటి, ఫంక్షన్ వేర్ ఒకటి, పార్టీ వేర్ ఒకటి, ఇలా రకరకాలండి. సో ఈ అనవసరమైన ఖర్చు కదండి, ఆ ఖర్చును కూడా మనం తగ్గించుకోవాలి. టైలరింగ్ అండి. టైలరింగ్ వచ్చేసి మనకు బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి. 3000, 4000, 5000. మొన్న మగ్గం మీద ఒకరు పెట్టినారు, మ్యాచింగ్ సెంటర్లో వెళ్ళి చూసి అడిగితే ఎంత అంటే 4500 అంట. అవసరమా అండి? ఒకవేళ పెళ్లి కూతురికి అంటే ఓకే, కానీ ఈ చిన్న 1000 రూపాయల చీరకు కూడా కంప్యూటర్ వర్క్ వేపిస్తున్నారండి. సో అవి కూడా మనము తగ్గించుకుంటే మన చేతిలో డబ్బులు ఉంటుంది. ఇంకా కరెంట్ బిల్ ఆదా చేయడం, చూసి కరెంటును వాడుకోవడం, గ్యాస్ను ఆదా చేయడం, ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడం, ఎక్కువగా వండుకొని పప్పు ఎక్కువగా వండుకోవడం, పచ్చడి ఎక్కువగా, అన్నం ఎక్కువగా వండుకోవడం, అది ఫ్రిడ్జ్లో పెట్టడం, నెక్స్ట్ డే తినడం, ఇలా అయితే దయచేసి చేయొద్దండి. ఇంట్లో ఉండే పాత సామాన్లు, న్యూస్ పేపర్లను పడేయకుండా వాటిని అమ్మేసి మనము కనీసం అంటే 100 రూపాయలైనా వస్తుంది నెలకు ఒకసారి. ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, వాటిని అమ్మేయడము. ఇంకా తర్వాత వాటర్ వేస్ట్ చేయడం తగ్గించడం. వాటర్ వేస్ట్ చేస్తే మనకేమవుతుంది, కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది, మోటార్ వేసుకుంటాం కాబట్టి. సో ఇలాంటివి తగ్గించడం. సబ్బులు, సర్ఫులు, పేస్టులు చూసి వాడుకోవడం అండి. సబ్బును, సర్ఫులను అలా వాటర్లో పెట్టేసి మర్చిపోతే అవి ఏమవుతాయి, నానిపోయి తొందరగా పాడైపోతాయి. ఈ పేస్ట్కి మూత తీసేసి అలానే మర్చిపోయి అలా పెట్టేయడం, ఆ పేస్ట్ ఎండిపోవడం, ఇలాంటివి చూసి జాగ్రత్తగా వాడుకోవడం. అనవసరంగా సామాన్లు కొనడం, ఇంటి సామాన్లు అనవసరంగా దయచేసి కొనొద్దండి. మళ్ళీ మనం ఏం చేస్తాం, వాటిని ఈ సామాన్లు తోముకోలేక మళ్ళీ వాటిని అన్ని మూట కట్టేసి పైన వేసేస్తాం. అలా కాకుండా ఇంట్లో ఉండే సామాన్లు మనకు మస్తుగా అవుతాయండి. 4 ప్లేట్లు, 4 గ్లాసులు, ఇంకంతకు మించి మనకు అవసరం లేదు. ఆఫర్ల వెంట పరిగెత్తద్దు దయచేసి. సరుకులైనా, షాపింగ్ డ్రెస్సులైనా, చెప్పులైనా, ఏవైనా కానీ
ఆఫర్ 10 రూపాయలు మనకు పెట్టారంటే 1+1 పెట్టారంటే వాళ్ళకు ఆదాయం లేనిది పెట్టరండి. మనం మాత్రమే నష్టపోతున్నాం తప్ప అమ్మేవాళ్ళు ఎప్పుడూ నష్టపోరండి. దయచేసి ఆఫర్ల వెంట పరిగెత్తద్దు. ఏది అవసరమో అది మాత్రమే కొను. ఆఫర్ పెట్టారు కదా అని చెప్పేసి అవసరం లేనేటివి మనం కొంటే మనకి ఇక్కడ పెద్ద బ్యాండే పడుతుందండి. దయచేసి ఆఫర్ల వెంట పరిగెత్తొద్దు. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ప్లాస్టిక్ వస్తువులు చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి కొంటాం. సో వాటిని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించండి. వీటన్నిటికంటే ముందు లాస్ట్ పాయింట్, బెస్ట్ పాయింట్, సమయాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చేమో, కానీ సమయం పోతే వెనక్కి రాదండి. నిన్నటి దినాన్ని ఈరోజు తీసుకురాలేం కదా. సో సమయాన్ని వేస్ట్ చేయడం మాత్రం దయచేసి తగ్గించండి. మధ్యాహ్నం టైంలో అలా ఖాళీగా కూర్చున్నాం కదా అని చెప్పి మొబైల్ చూస్తూ ఈ పిచ్చి పనులన్నీ చేస్తుంటాం. అలా కాకుండా సమయాన్ని ఏదో ఒక బిజినెస్ చేయండి, ఏదో ఒక పని చేయండి. కొంచెం సమయం ఉందంటే బుక్స్ చదవండి, లేదంటే కొంచెం సమయం ఉందంటే ఆ సమయంలో ఏదో ఒక పని చేయండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు రావు. ఈ పిచ్చి ఆలోచనలు వస్తే డబ్బులు వేస్ట్ కావడం తప్ప ఇంకా వేరేది ఏముండదు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు నిలకపోవడానికి మొదటి కారణం ఇలాంటివేనండి. సో మీ చేతి నిండా డబ్బులు ఉంచాలంటే వీటన్నిటిని మీరు వదులుకున్నట్లయితే చేతి నిండా డబ్బులు ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.